ఐ థింక్ ఈ న్యూస్ మీరు వినే ఉంటారు అనుకుంటా. ఒక 23 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి తన ప్రైవేట్ పార్ట్ లో క్యారెక్ట్ ఉండిపోయింది. తన హాస్పిటల్కి వెళ్ళడం వల్ల డాక్టర్స్ అయితే తను తీస్తారు, తన కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఓకే, ఈ న్యూస్ కింద చాలా మంది కామెంట్స్ ఉన్నాయి అనమాట. ఇది ఒక పెద్ద ఎల్లు, ఆగలేకపోతుంది అని చెప్పి చాలా మంది ఈ అమ్మాయిని తిట్టారు. బట్ నేను మాత్రం ఒక విషయం చెప్తా. ఒక బాయ్ ఫ్రెండ్ ఉంచుకొని ఒక 2-3తో తిరుగుతున్నారు చూడు, వాళ్ళని మనం అనొచ్చు, తప్పలేదు. ఈ అమ్మాయి ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఉంచుకోలేదు. సరే, ఈ అమ్మాయి కింద కామెంట్స్ పెట్టారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరేమైనా పతివ్రతలా? మీరేం కొట్టుకోట్లా? మీరు బ్యాటింగ్ చేస్తున్నారు కదా భయ్య. మీరు కొట్టుకుంటే తప్పలేదు, అమ్మాయి పెట్టుకుంటే తప్ప చెప్పు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా అనేది ఆలోచించండి. అయినా నాకైతే మాత్రం ఈ అమ్మాయిని అలా అనడం తప్పనిపించింది. ఎందుకంటే తను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని వాడుకోలేదు, తన సెల్ఫ్ ఏదో తను చేసుకుంది. కాబట్టి తను మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నేను నీకు ఇంకో విషయం చెప్పనా, అమ్మాయి దరిద్రం కొద్దీ తను దొరికిపోయింది. అలా కాకుండా ఎన్నో హాస్టల్స్ లో ఈ కుకుంబర్స్, ఈ క్యారెట్స్ అండ్ కొంతమంది అమ్మాయిలు అయితే పెన్స్ కూడా యూస్ చేస్తారు. అంటే ఇలాంటి అమ్మాయిలు బొచ్చెడు మంది ఉన్నారు. కాబట్టి దరిద్రం ఏంటంటే ఈ అమ్మాయి బ్యాడ్ లక్కి తను దొరికిపోయింది అంతే. ఎప్పుడైనా సరే వాళ్ళు ఎవరినైనా మోసం చేసి ఇంకొకరితో తిరిగితే వాళ్ళని వెళ్ళానండి, తప్పలేదు. కానీ ఇలాంటి అమ్మాయిలను అనడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.